ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 27/7/2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 14/3/2006. ఈరోజు మురళిలోని హెడ్లైను పరమాత్మ మిలనం కొరకు వ్యతిరేకమైన పదం నేను. ఈ నేను అనే భావనను కాల్చేసే హోలీని జరుపుకోండి. దృష్టి యొక్క పిచికారీ ద్వారా సర్వాత్మలకు సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే రంగును వెయ్యండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు హోలీయెస్ట్ తండ్రి తమ హోలీ పిల్లలను కలుసుకుంటున్నారు. అంటే అత్యంత పవిత్రుడైనటువంటి తండ్రి పవిత్రమైనటువంటి ఆత్మలను కలుస్తున్నారు. నలువైపులా ఉన్న హోలీ పిల్లలు దూరంగా కూర్చుని ఉన్న సమీపంగానే ఉన్నారు. బాబ్దాదా ఇలాంటి హోలీ అనగా మహాన్ పవిత్ర ఆత్మల మస్తకం పైన మెరుస్తూ ఉన్నటువంటి భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. ఇలాంటి మహాన్ పవిత్రులుగా పూర్తి కల్పంలో మీరు తప్ప మరెవ్వరూ తయారు కాలేరు. ఈ సంగమ యుగంలో పవిత్రతా వ్రతాన్ని తీసుకునే భాగ్యశాలి పిల్లలే భవిష్యత్తులో డబల్ పవిత్రులుగా అవుతారు. అనగా శరీరం నుండి కూడా పవిత్రులు, ఆత్మ కూడా పవిత్రముగానే ఉంటుంది. ఇలాంటి పవిత్రులుగా ఏ ధర్మాత్మలు కూడా అవ్వలేదు, అలాగే ఏ మహాత్ములు కూడా అవ్వలేదు. వాహ్, నా మహాన్ పవిత్ర ఆత్మలు వాహ్ అని బాబ్దాదాకు పిల్లలైన మీ పైన చాలా గర్వం ఉంది. డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటదారులుగా కూడా ఎవ్వరూ తయారవ్వరు. డబల్ కిరీటదారులుగా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీరే అవుతారు. మీ ఆ డబల్ పవిత్ర, డబల్ కిరీటధారి స్వరూపము మీ అందరి ఎదురుగా వస్తుంది కదా. కనుక ఈ సంగమ యుగంలో పిల్లలైన మీ ప్రాక్టికల్ జీవితం ఏదైతే తయారైందో ఆ జీవితంలోని ఒక్కొక్క విశేషత యొక్క స్మృతి చిహ్నమును ప్రపంచంలోని వారు ఒక పండుగ రూపంలో జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా మీరందరూ స్నేహము అనే విమానంలో హోలీ జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు కదా. హోలీ జరుపుకునేందుకే వచ్చారా? మీరందరూ మీ జీవితంలో పవిత్రత యొక్క హోలీని జరుపుకున్నారు. ప్రతి ఆధ్యాత్మిక రహస్యానికి ప్రపంచంలోని వారు స్థూలమైన రూపాన్ని ఇచ్చేశారు. ఎందుకంటే అందరూ దేహభ్రాంతిలో ఉన్నారు కదా. మీరు ఆత్మాభిమానులు, ఆధ్యాత్మిక జీవితం కలవారు, కానీ వారు దేహాభిమానం కలవారు. కనుక అన్నింటినీ స్థూల రూపంలో తీసేసుకున్నారు. మీరు యోగాగ్ని ద్వారా మీ పాత స్వభావ సంస్కారాలను భస్మం చేసుకున్నారు, కాల్చారు. అయితే ప్రపంచంలోని వారు స్థూలమైనటువంటి అగ్నిలో కాలుస్తారు. ఎందుకు? పాత సంస్కారాలను కాల్చకుండా పరమాత్మ సాంగత్యము అనే రంగు కూడా అంటుకోదు. పరమాత్మ మిలనం యొక్క అనుభవం కూడా చేయలేరు. కనుక మీ జీవితానికి ఎంత విలువ ఉంది అంటే మీ ఒక్కొక్క అడుగు కూడా పండుగ రూపంలో జరపబడుతుంది. ఎందుకు? మీరు పూర్తి సంగమయుగం అంతా ఉమంగ ఉత్సాహాల జీవితాన్ని తయారు చేసుకున్నారు. మీ జీవితం యొక్క స్మృతి చిహ్నంగా వారు ఒకరోజు పండుగ జరుపుకుంటారు. కనుక మీ అందరిది ఇలాంటి ఉమంగ ఉత్సాహాలతో, సంతోషంతో నిండినటువంటి జీవితమే కదా. సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా అని బాబ్దాదా అడుగుతున్నారు. సదా ఉత్సాహం ఉందా లేక అప్పుడప్పుడు మాత్రమే ఉంటుందా? మేము సదా ఉమంగ ఉత్సాహంలో ఉంటాము, సంతోషంలో ఉంటాము. సంతోషం అనేది మా జీవితానికి పరమాత్మ ఇచ్చిన విశేషమైన బహుమతి. ఏమి జరిగినా కానీ బ్రాహ్మణ జీవితం యొక్క సంతోషము, ఉమంగ ఉత్సాహాలు మాత్రం పోవు
అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఇలాంటి అనుభవం అవుతుంది అని అనేవారు చేతులెత్తండి. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి సదా సంతోషకరమైన ముఖాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులుగా ఎవ్వరూ తయారవ్వరు కూడా. భిన్న భిన్న వర్గాల వారు కూర్చుని ఉన్నారు కదా. మరి ఇలాంటి అనుభవీమూర్తిగా అయ్యేందుకు స్వయం పట్ల మీరు ఏదైనా ప్లాన్ తయారు చేసుకున్నారా? పలానా వర్గం వారు వచ్చారు, పలానా వర్గం వారు వచ్చారు అని బాబ్దాదా సంతోషిస్తున్నారు. స్వాగతం, వచ్చినందుకు శుభాకాంక్షలు. సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు చాలా బాగున్నాయి. కానీ మొదట స్వయం కోసం ప్లాన్ తయారు చేసుకోండి. బాబ్దాదా చూశారు, అన్ని వర్గాల వారు ఒకరికంటే ఒకరు ముందుగా మరియు చాలా మంచి ప్లాన్స్ అయితే తయారు చేస్తున్నారు. అయితే వాటితో పాటు స్వోన్నతి కొరకు ప్లాన్ తయారు చేసుకోవడం చాలా అవసరం కదా. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే ప్రతి వర్గం వారు స్వోన్నతి కోసం ప్రాక్టికల్ ప్లాను తయారు చేసుకోవాలి మరియు నెంబర్ కూడా తీసుకోవాలి. మీరందరూ సంఘటిత రూపంలో కలుస్తారు కదా. విదేశీయులు కానీ భారతవాసీయులు కానీ మీటింగ్ చేస్తారు, ప్లాన్లు తయారు చేస్తారు. బాబ్దాదా అందులో కూడా సంతోషిస్తున్నారు. కానీ ఎలాగైతే ఉమంగ ఉత్సాహాలతో సంఘటిత రూపంలో సేవా ప్లాన్లు తయారు చేస్తారో అలాగే అంతే ఉమంగ ఉత్సాహంతో స్వోన్నతి యొక్క నెంబరును ఇంకా అటెన్షన్ ఇచ్చి తయారు చేసుకోవాలి. ఈ నెలలో ఈ వర్గం వారు స్వోన్నతి యొక్క ప్లాన్ను ప్రాక్టికల్లో తీసుకొచ్చారు అని బాబ్దాదా వినాలని కోరుకుంటున్నారు. ఏ వర్గాల వారు వచ్చారో వారందరూ చేతులెత్తండి. మంచిది, చాలామంది వచ్చారు. 5-6 వర్గాల వారు వచ్చారని విన్నాము. భలే వచ్చారు, చాలా మంచిది. ఇప్పుడు ఇంకా ఒకరి చివరి టర్న్ అయితే మిగిలి ఉంది కదా. బాబ్దాదా హోంవర్క్ అయితే ఇచ్చేస్తారు. బాబ్దాదా ప్రతి ఒక్కరి రిజల్ట్ కూడా చూస్తారు. బాబ్దాదా చివరి టర్న్లో లెక్కాచారం తీసుకుంటారు అని మీరు భావిస్తారు. కానీ బాబ్దాదా ప్రతిరోజు కూడా పిల్లల యొక్క రిజల్ట్ చూస్తారు. చివరి టర్న్కు ఇప్పుడు ఇంకా 15 రోజులు ఉంది. ఈ 15 రోజులలో ప్రతి వర్గం వారు ఎవరైతే వచ్చారో వారు మరియు ఎవరైతే రాలేదో ఆ వర్గాలకు నిమిత్తమై ఉన్న పిల్లలు కూడా బాబ్దాదా సూచన ఇస్తున్నారు. ప్రతి వర్గం వారు తమ స్వోన్నతి కోసం ఏదో ఒక ప్లాన్ అయితే తయారు చేసుకోవాలి. ఏదైనా ఒక విశేషమైన శక్తి రూపంగా అయ్యేందుకు కానీ లేక విశేషంగా ఏదో ఒక గుణమూర్తిగా అయ్యేందుకు కానీ లేక విశ్వ కళ్యాణం కొరకు లైట్ మైట్ ఇచ్చేందుకు కానీ ప్రతి వర్గం వారు పరస్పరంలో నిశ్చితం చేసుకోండి. తర్వాత చెక్ చేసుకోండి. వర్గంలో సభ్యులుగా అయితే చాలా మంచి పని చేశారు. కానీ ప్రతి సభ్యుడు కూడా నెంబర్ 1గా కావాలి అని బాబాకు ఆశ ఉంది. కేవలం పలానా వర్గంలోని సభ్యులు అని పేరు నమోదు అయితే సరిపోదు కదా. పలానా వర్గంలో స్వోన్నతి యొక్క సభ్యునిగా మంచి పేరు రావాలి. ఇది జరుగుతుందా? వర్గాలకు నిమిత్తంగా ఉన్నవారు లేచి నిలబడండి అని బాబ్దాదా అంటున్నారు. విదేశంలో కూడా ఎవరైతే 4 లేక 5 మంది నిమిత్తులుగా ఉన్నారో వారు కూడా లేచి నిలబడండి. బాబ్దాదాకు అయితే పిల్లలందరూ కూడా చాలా శక్తిశాలి మూర్తులుగా కనిపిస్తున్నారు. చాలా మంచి మూర్తులుగా ఉన్నారు. 15 రోజులలో మేము కొంత చేసి చూపిస్తాము అని మీరందరూ భావిస్తున్నారా? చెప్పండి, చేయగలరా? పూర్తి పురుషార్థం చేస్తాము అని పిల్లలు అంటున్నారు. ఏం చేయగలరో చెప్పండి అని బాబ్దాదా అడుగుతున్నారు.
అడ్మినిస్ట్రేషన్ వర్గం వారు ఎవ్వరూ క్రోధం చేసుకోరాదు అని ప్లాన్ తయారు చేశాము అని చెప్తున్నారు. వారి ఎంక్వైరీ కూడా చేస్తున్నారా? మీరు అంటే టీచర్ అక్కీలు ధైర్యం చేసి 15 రోజుల్లో ఎంక్వైరీ చేసి రిజల్ట్ చెప్పగలరు. విదేశీయులైతే చెయ్యగలము అని అంటున్నారు. మరి మీరు ఏమని భావిస్తున్నారు? చెయ్యగలరా? భారతవాసీలు చెప్పండి, చెయ్యగలరా? మీ అందరి ముఖాలను చూసి రిజల్ట్ బాగుంది అని బాబ్దాదాకు అనిపిస్తుంది. ఒకవేళ 15 రోజులు కూడా అటెన్షన్ ఉంచే పురుషార్థం చేస్తే ఈ అభ్యాసం ముందు కొరకు కూడా మీకు చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఏదైనా గుణము లేక ఏదైనా శక్తి రూపం యొక్క లక్ష్యాన్ని తీసుకునేందుకు మీటింగ్ చేయండి. ఇందులో బాబా నెంబరు ఇస్తారు. స్వసేవలో ఏ వర్గం నెంబర్ 1గా ఉంది అని బాబ్దాదా అయితే చూస్తూ ఉంటారు. ఎందుకంటే బాబ్దాదా చూశారు, చాలా మంచి ప్లాన్లు తయారు చేస్తారు. కానీ సేవ మరియు స్వోన్నతి రెండూ తోడుగా లేకుంటే సేవా ప్లాన్లో ఎంత సఫలత జరగాలో అంత జరగదు. కనుక సమయం యొక్క సమీపతను ఎదురుగా చూస్తూ సేవ మరియు స్వోన్నతి రెండింటిని కూడా కంబైన్డ్గా ఉంచుకోండి. కేవలం స్వోన్నతి మాత్రమే ఉండకూడదు, సేవ కూడా ఉండాలి. కానీ స్వోన్నతి యొక్క స్థితిలో సేవలో ఎక్కువ సఫలత ఉంటుంది. సేవలో లేక స్వోన్నతిలో సఫలతకు గుర్తు స్వయంతో స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు. మరియు ఎవరికైతే సేవ చేస్తారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టత అనుభవం అవ్వాలి. ఒకవేళ స్వయానికి కానీ లేక ఎవరి సేవకైతే మీరు నిమిత్తం అయ్యారో వారికి కానీ సంతుష్టత అనుభవం అవ్వలేదు అంటే సఫలత తక్కువగా వస్తుంది. శ్రమ అయితే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సేవలో మరియు స్వోన్నతిలో సహజంగానే సఫలతను ప్రాప్తి చేసుకునే గోల్డెన్ తాళం చెవి ఏమిటి అనేది మీ అందరికీ తెలుసు. అనుభవం అయితే అందరికీ ఉంది. గోల్డెన్ తాళం చెవి ఉంది. ముఖము, నడవడిక, సంబంధ సంపర్కాలలో నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మల వాణి. బ్రహ్మ బాబా మమ్మాలను చూశారు కదా, కానీ ఇప్పుడు అక్కడక్కడ సేవ యొక్క సఫలతలో శాతం వచ్చేస్తుంది. దానికి కారణం ఏమిటి? ఏం కోరుకుంటారో అది, ఎంత చేస్తారో అంత, ఎంతగా ప్లాన్ తయారు చేస్తారో అంత సఫలత కాకుండా అందులో శాతం వచ్చేస్తుంది. ఎందుకు అని అడుగుతున్నారు బాబ్దాదా. చాలామందిలో సఫలతలో లోపం రావడానికి ఒక శబ్దం కారణంగా ఉండడాన్ని బాబ్దాదా చూశారు కూడా. అది ఏమిటి? నేను నేను. ఈ మాట 3 ప్రకారాలుగా ఉపయోగపడుతుంది. దేహీ అభిమాని స్థితిలో కూడా నేను ఆత్మను అని నేను అనేది వస్తుంది కదా. దేహాభిమానంలో కూడా నేను అని ఏది చెప్తానో ఏది చేస్తానో అదే కరెక్ట్. నేను చాలా బుద్ధిమంతుడను. ఈ విధంగా హద్దు యొక్క నేను అనేది దేహాభిమానంలో కూడా వస్తుంది. మూడవది, ఎప్పుడైనా ఎవరైనా నిరాశ చెందినప్పుడు కూడా నేను అనేది వస్తుంది. నేను ఇది చెయ్యలేను, నాలో అంత ధైర్యం లేదు, నేను ఇది వినలేను, నేను ఇది ఇమొడ్చుకోలేను. ఈ విధంగా 3 ప్రకారాలైన నేను నేను అనే పాటను బాబ్దాదా చాలానే వింటూ ఉంటారు. బ్రహ్మ బాబా జగదంబ ఎవరైతే నెంబరు తీసుకున్నారో వారిలోని విశేషత ఏమిటి అంటే వారిలో వ్యతిరేకమైన నేను అనే భావన అభావంగా, అవిద్యగా, అంటే అసలు నేను అంటే ఏమిటో తెలియకుండా ఉండేది. బ్రహ్మ బాబా ఎప్పుడు కూడా నేను సలహా ఇస్తున్నాను, నేను కరెక్టు అని అనలేదు. బాబా బాబానే అన్నారు. బాబా చేయిస్తున్నారు, నేను చేయడం లేదు అని అన్నారు. నేను తెలివైన వాడను కాదు, పిల్లలు తెలివైన వారు అని అన్నారు. మరి జగదంబ యొక్క స్లోగన్ గుర్తుందా?
పాతవారికి గుర్తు ఉంటుంది కదా, జగదంబ ఏమని చెప్పేవారు అంటే, ఆజ్ఞాపించేవారి ఆజ్ఞ నడుస్తుంది. నేను నడవడం లేదు, నడిపించే తండ్రి నడిపిస్తున్నారు, చేయించే తండ్రి చేయిస్తున్నారు. కనుక మొదట అందరూ మీ లోపల నుండి ఈ అభిమానము మరియు అవమానము యొక్క నేను అనే దానిని సమాప్తం చేసి ముందుకు వెళ్ళండి. ప్రతి విషయంలోనూ సహజంగా బాబా బాబా అనే రావాలి, సహజముగా రావాలి. ఎందుకంటే తండ్రి సమానముగా అవ్వాలి అనే సంకల్పం అయితే అందరూ తీసుకున్నారు కదా. కనుక సమానముగా అయ్యేందుకు కేవలం ఈ ఒక్క రాయల్ నేను అనే దానిని కాల్చేయండి. మంచిది. క్రోధం కూడా చేసుకోకూడదు. క్రోధం ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను అనేది వచ్చింది కనుక క్రోధం కూడా వచ్చింది. హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా, అయితే మొదట ఏ హోలీని జరుపుకుంటారు? కాల్చే హోలీని జరుపుకుంటారు కదా. మీరందరూ చాలా మంచివారు, చాలా యోగ్యులు, తండ్రి యొక్క ఆశాదీపాలు. కేవలం కొద్దిగా ఈ నేను అనే దానిని కట్ చేయండి. 2 రకాల నేను అంటే దేహాభిమానంతో కూడిన నేను, నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు నేను చేయలేను, నాకు ధైర్యం లేదు, ఈ భావాలను కట్ చేయండి. ఇంకొక నేను ఉంది కదా, అంటే ఆత్మాభిమానిగా అయ్యి నేను అనే భావనను ఉంచుకోండి. ఎందుకు? బాబ్దాదా చూస్తున్నారు, మీ అనేక సోదరీ సోదరులు బ్రాహ్మణులు కాదు, అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు వారికి ధైర్యం అనే రెక్కలను తగిలించాల్సి ఉంటుంది. పూర్తి నిస్సహాయులుగా నిరాశావాదులుగా అయిపోయారు. కనుక ఓ దయాహృదయులు, విశ్వాత్మలపైన కృప చూపించే ఇష్ట దేవాత్మలు, మీ శుభభావన, దయాభావన, ఆత్మభావన ద్వారా వారి భావనను పూర్తి చేయండి. వారి దుఃఖము, అశాంతి యొక్క వైబ్రేషన్లు మీకు రావడం లేదా? మీరు నిమిత్తాత్మలు, పూర్వజులు, పూజ్యులు, వృక్షానికి కాండము, పునాది వంటివారు. మా రక్షకులు ఎక్కడికి వెళ్ళిపోయారు, మా ఇష్ట దేవతలు ఎక్కడికి వెళ్ళిపోయారు అని మీ కొరకు అందరూ వెతుకుతూ ఉన్నారు. తండ్రికైతే ఇలా చాలా పిలుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ స్వోన్నతి ద్వారా భిన్న భిన్న శక్తుల సకాశి ఇవ్వండి. ధైర్యము అనే రెక్కలను తగిలించండి. మీ దృష్టియే మీ పిచికారి కనుక మీ దృష్టి అనే పిచికారి ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే రంగులను అంటించండి. మీరందరూ అయితే పరమాత్మ సాంగత్యము అనే రంగులోకి వచ్చేశారు. ఇతర ఆత్మలకు కూడా కొద్దిగా ఆధ్యాత్మిక రంగును అనుభవం చేయించండి. పరమాత్మ మిలనము, మంగళ మిలనము యొక్క అనుభవం చేయించండి. భ్రమిస్తూ ఉన్న ఆత్మలకు స్థిరమైన స్థానము యొక్క మార్గాన్ని కూడా తెలియచేయండి. స్వోన్నతి కొరకు ప్లాన్ తయారు చేసుకుంటారు కదా, అందులో ఈ రాయల్ నేను అనేది రావడం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కనుక బాబ్దాదా కూడా ఇదే సంకల్పాన్ని ఇస్తున్నారు. ఏదైతే దేహాభిమానము మరియు అవమానం యొక్క నేను అనేది వస్తుందో, నిరాశతో కూడిన నేను అనేది వస్తుందో దానిని కాల్చేసి వెళ్ళండి. మీ వెంట మాత్రం తీసుకునే వెళ్ళకండి. ఏదో ఒకటి కాల్స్తారు కదా, అలాగని అగ్నితో కాలుస్తారా ఏమిటి? జ్వాలాముఖి యోగాగ్నిని వెలిగించండి. వెలిగించడం వస్తుందా? జ్వాలాముఖి యోగం చేయడం వస్తుందా, లేక సాధారణ యోగం చేయడం వస్తుందా? జ్వాలాముఖిగా అవ్వండి, లైట్ మైట్ హౌస్గా అవ్వండి. ఇది ఇష్టమేనా? దయచేసి అటెన్షన్ పెట్టండి. నేను అనే దేహాభిమానమును, ఈ భావమును కాల్చేయండి.
బాబ్దాదా ఎప్పుడైతే నేను నేను అనే పాట వింటారో అప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తారు. వాహ్ వాహ్ అనే పాట ఉంటే బాబా ధ్వనిని పెంచుతారు. ఎందుకంటే నేను నేను అనే దానిలో చాలా పెనుగులాట ఉంటుంది. ప్రతి విషయంలో ఇది కాదు, ఇది కాదు, ఇలా కాదు, అలా కాదు అని పెనుగులాడతారు కదా. ఆ పెనుగులాట కారణంగా టెన్షన్ ఉత్పత్తి అవుతుంది. బాబ్దాదాకు తగులుబాటు, టెన్షన్, వ్యతిరేక స్వభావం మంచిగా అనిపించవు. వాస్తవానికి స్వభావము అనేది చాలా మంచి పదము. స్వభావము అంటే స్వయం యొక్క భావము. కానీ దానిని వ్యతిరేకంగా చేసేసారు. విషయాలను కూడా లాగకండి, మీ వైపు కూడా ఎవ్వరినీ లాగకండి. అది కూడా చాలా చాలా వ్యాకులపరుస్తుంది. ఎవరెంతగా మీకు చెప్పినా మీ వైపు లాగకండి, విషయాన్ని కూడా లాగకండి. మీ వైపుకు కూడా లాగకండి. పెనుగులాట సమాప్తమైపోవాలి. బాబా బాబా మరియు బాబా ఇష్టమే కదా. కనుక ఉల్టా నేను అనే భావమును ఎక్కడే వదిలేసి వెళ్ళండి. మీ వెంట మాత్రం తీసుకుని వెళ్ళకండి. రైలులో అది చాలా బరువైపోతుంది. నేను బాబా వాడిని, బాబా నావారు అనే పాట ఉంది కదా. కనుక ఒక నేను ఉంచుకోండి. అంటే ఆత్మాభిమానంతో కూడినటువంటి నేను అనేది ఉంచుకోండి. 2 రకాల నేను అనేది సమాప్తం చేయండి. దేహాభిమానంతో కూడిన నేను, నిరాశ నిస్పృహలతో కూడినటువంటి నేను, ఈ రెండిటిని మాత్రం సమాప్తం చేసేయండి. మరి హోలీని జరుపుకున్నారా? సంకల్పంలో కాల్చేశారా? ఇప్పుడైతే సంకల్పం చేయండి. సంకల్పం చేశారా? చేతులెత్తండి. చేశారా లేక కొద్ది కొద్దిగా ఉంటుందా? కొద్ది కొద్దిగా ఉండవచ్చు, అనుమతి ఇవ్వమంటారా? కొద్ది కొద్దిగా ఉంచుకోవడానికి అనుమతి కావాలి అని భావించేవాళ్ళు చేతులెత్తండి. కొద్దిగా అయితే ఉంటుంది కదా, ఉండదా? మీరైతే చాలా ధైర్యవంతులు. శుభాకాంక్షలు. సంతోషంలో నాట్యం చేయండి, పాటలు పాడండి. టెన్షన్తో కాదు, పెనుగులాటతో కాదు. ఇప్పుడు 1 సెకండులో మనసు నుండి అన్ని సంకల్పాలను సమాప్తం చేసి 1 సెకండులో ఉన్నతాతి ఉన్నతమైన స్థానంలో, పరంధామంలో, ఉన్నతాతి ఉన్నతుడైన తండ్రి జతలో, ఉన్నతమైన స్థితిలో కూర్చోండి. తండ్రి సమానముగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి విశ్వములోని ఆత్మలకు శక్తుల యొక్క కిరణాలను ఇవ్వండి. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న హోలీయెస్ట్ హయ్యెస్ట్ పిల్లలకు, విశ్వ కళ్యాణకారులైన విశేష ఆత్మలందరికీ, పూర్వజ మరియు పూజ్య ఆత్మలందరికీ, తండ్రి హృదయ సింహాసనాధికారి పిల్లలందరికీ బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా హృదయపూర్వక ప్రేమ మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. దూరాల నుండి వచ్చిన ఉత్తరాలు, కార్డులు, ఈమెయిల్స్, కంప్యూటర్ ద్వారా సందేశాలు బాబ్దాదాకు లభించాయి. బాబ్దాదా ఆ పిల్లలను సన్ముఖంలో చూస్తూ 16 రెట్ల ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఈరోజు వరదానము: మీ పూర్వజ స్వరూపము యొక్క స్మృతి ద్వారా సర్వాత్మలను శక్తిశాలిగా చేసే ఆధార ఉద్ధారమూర్తి భవ. సారాంశము: ఈ సృష్టి రూపీ వృక్షానికి ఆధారమైన కాండము సర్వులకు పూజ్యులు, బ్రాహ్మణుల నుండి దేవతలైన మీరు మాత్రమే. ప్రతి కర్మకు ఆధారము, కుల మర్యాదలకు ఆధారము, ఆచార పద్ధతులకు ఆధారము పూర్వజులైన మీరే. మీరే సర్వాత్మలకు ఆధారమూర్తులు మరియు
ఉద్ధారమూర్తులు కూడా. కాండమైన మీ ద్వారానే సర్వాత్మలకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేక సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది. మిమ్మల్ని అందరూ అనుసరిస్తూ ఉన్నారు కనుక ఇంత పెద్ద బాధ్యతను అర్థం చేసుకుని ప్రతి సంకల్పము మరియు కర్మను చెయ్యండి. ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారంపైనే సృష్టి యొక్క సమయము మరియు స్థితి కూడా ఆధారపడి ఉంది. స్లోగన్: ఎవరైతే సర్వశక్తుల రూపీ కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తారో వారే మాస్టర్ జ్ఞాన సూర్యులు. ఈరోజు అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తముగా అవ్వండి. 3 మాటల కారణంగా కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తగ్గిపోతాయి. ఆ 3 మాటలు ఏమిటి? 1 ఎందుకు, వై. 2వది ఏమిటి, వాట్. 3వది కావాలి, వాంట్. ఈ 3 మాటలను సమాప్తం చేసి కేవలం ఒక్క వాహ్ అనే మాటను పలకండి. అప్పుడు కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది. తర్వాత సంకల్ప శక్తి ద్వారా మీరు బేహద్దు సేవకు కూడా నిమిత్తంగా అవ్వగలుగుతారు. అచ్చా. ఓం శాంతి.